అవును. ఇలా దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనం. కాబట్టి మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనం. కాబట్టి దేవుని రాజ్యము మీ వద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. సో ప్రభు వారు ఇక్కడ అందరికీ సువార్త అందించబడుతుంది. పిలువబడినటువంటి వారు అనేకులుగా ఉంటారు, కానీ ఏర్పాటు చేయబడినటువంటి వారు కొందరే, ఫలము ఫలించేటువంటి వారు కూడా కొందరే. అందరూ ఫలించలేరు, అందరూ ఉన్నత శిఖరాలు రీచ్ అవ్వలేరు, అందరూ దేవుడు ఆశించిన మెట్టును అందుకోలేరు. వారికి ఉన్నటువంటి ఆలోచన పరిధితోనే, వారికి ఉన్నటువంటి తక్కువ రకపు నాసిరకపు జ్ఞానంతోనే వారి ఆయుష్కాలాన్ని భూమి మీద వెళ్ళవేస్తారు. అది దేవుని చిత్తం కాదు. ఫలించాలి. ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలుకు దేవుడు అభిషేకాన్ని ఇచ్చాడు, ఆత్మబలాన్ని ఇచ్చాడు, ఆయన తోడుని ఇచ్చాడు, క్రొత్త మనస్సుని ఇచ్చాడు. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా 10 మొదటి సమూయేలు గ్రంథం 10. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా వచ్చింది. మొదటి విషయం, నువ్వు ప్రకటించేటువంటి వానిగా, ప్రవక్తల్లో ఒకనిగా కలిసి ఉంటావు. రెండవ విషయం, 3 క్రొత్త మనస్సు వచ్చింది. 4 దేవుడు నీకు, ఇక్కడ 4 విషయాలు చెప్పాడు సౌలు విషయంలో. నీ మీదకి బలంగా దేవుని యొక్క ఆత్మ వస్తాడు. రెండోది, నీవు ప్రకటించేటువంటి వానిగా దేవుని గుణాతిశయములను, ఆయన పరిశుద్ధతను, ఆయన ప్రేమను ప్రకటించేటువంటి మనిషిగా నీవు ఉన్నావా? మూడోది, క్రొత్త మనస్సు. దేవుడు మనకు ఆయన వాక్యం విన్నప్పుడు క్రొత్త మనసుని ఇస్తాడు, క్రొత్త తలంపులు ఇస్తాడు, క్రొత్త చూపులు ఉంటాయి. పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్ష రసం పోయబడిందని ప్రభు చెప్పాడు. మన హృదయపు తిత్తులు పాతవి, పాత ఆలోచనలు, పాత మాటలు, పాత తలంపులు, పాత క్రియలు, పాత బుద్ధి, ప్రాచీన ఆదాము లోపలే ఉండటం, ఇవన్నీ లోపల పెట్టుకొని క్రొత్త ద్రాక్ష రసం పోస్తే, క్రొత్త ద్రాక్ష రసం పాత తిత్తుల్లో పోస్తే తిత్తులు పాడైపోతాయి. కొత్త ద్రాక్ష రసం కొత్త తిత్తుల్లోనే పోయాలి. పోయిన వారం ఇవ్వబడిన వాక్యం ఈ వారం ఇవ్వబడదు. ఏ వారానికి ఆ వారమే. ఎప్పటికప్పుడు ఫ్రెష్ దేవుని వాక్యం. ఒక స్టూడెంట్ అంటున్నాడు, ఈ బైబిల్ రాసి 2000 సంవత్సరాలు అయిపోయింది, అంత పాతదండి అంటున్నాడు. బైబిల్ పాత కాదు, నువ్వు పాతోడి. నీ హృదయం పాతది. నీ యొక్క పాత హృదయపు బట్టకు క్రొత్త గుడ్డ మాసికేస్తున్నావు. పాత బట్ట క్రొత్త గుడ్డ మాసికేస్తే చినుగు ఇంకా ఎక్కువ అవుతుంది. కనుక హృదయాన్ని క్రొత్తదిగా ఉంచుకోవాలి. ఈ హృదయము మోసకరమైంది,
ఇది పాపం అనేటువంటి జబ్బు ఉంది. దాన్ని శరీరానికి ఉన్నటువంటి జబ్బుల గురించి మనం బాగా కేర్ తీసుకుంటాం. గడిచినటువంటి వారం అటు పోయిన వారం మీ ఫ్యామిలీస్ అన్నీ సిక్ అయ్యారు. మైకేల్ ఫ్యామిలీ, మహేష్, శేఖర్ ఫ్యామిలీ. శరీరానికి ఏదైనా జబ్బు వస్తే వెంటనే రియలైజ్ వెంటనే మేల్కుంటాం. మరి ఆత్మకు జబ్బు వస్తే అసలు వచ్చిందని కూడా తెలియదు. సౌలుకి దయ్యం పట్టింది. సౌలు అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆయనకి హీ వాజ్ డీమన్ పొసెసివ్ మ్యాన్గా ఉన్నాడు. ఆయనకి దెయ్యం పట్టిందన్న విషయం ఆయనకు తెలియదు. కొంతమంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, ఏమి చూస్తున్నారో ఆయనకు తెలియదు, ఏమి చేస్తున్నారో తెలియదు. అందుకే ప్రభు శిలువలో తండ్రి పూర్తి చేయండి, తండ్రి మీరేమి చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏమి చూస్తున్నారు, ఏమి తలస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఏం పట్టుకుంటున్నారు వీరికి తెలియదు. సో ఫర్గివ్ దెమ్, క్షమించు ప్రభువా, క్షమించు. మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు. మన హృదయములో దేవుని వాక్యం లేకపోతే హృదయము వెర్రితనంతో నింపబడింది. ప్రతి ఒక్కరికి వారి వెర్రితనాలు ఉంటాయి. వాళ్ళ పిచ్చులు, వాళ్ళ పిచ్చి, వాళ్ళ దానంలో ఆ హృదయపు వెర్రితనంతో అట్లా కాలాన్ని వెడదీస్తూ ఉంటారు. ఈ వెర్రితనం ఎప్పుడు పోతుందంటే సిలువ దగ్గరికి వచ్చినప్పుడు, సిలువను గుర్చిన వార్త విన్నప్పుడు, అప్పుడు పోతుంది వెర్రితనం. అప్పుడు దాకా సిలువ వెర్రితనంగా కనబడతారు. దేవుని వాక్యం అంటే, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, చెప్పలేనంత అలక్ష్యము, దైవ భయం లేకపోవడం, ఇవన్నీ పాత హృదయానికి, పాత మనస్సుకు సాదృశ్యంగా ఉంది. సౌలుకు దేవుడు కావాల్సినవి ఇచ్చాడు. దావీదు కంటే సౌలు ఎక్కువగా వాడబడవలసిన మనిషి. సమూయేలు దావీదును అభిషేకించాడు, సౌలును అభిషేకించాడు. వీళ్ళిద్దరిని, సౌలుని దావీదును అభిషేకించింది సమూయేలే. దావీదు రైజ్ అప్ అయ్యాడు, సౌలు డౌన్ ట్రోడెన్లోకి వెళ్ళిపోయాడు. డౌన్ ఫాల్స్. ఆయన లైఫ్లో డౌన్ ఫాల్స్ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరి జీవితంలో డౌన్ ఫాల్స్ ఉంటాయి. సౌలు జీవితంలో డౌన్ ఫాల్స్ రెండే రెండు. ఒకటి విషపు చూపు నిలిపాడు, రెండు అవివేక పనులు, అవివేకము స్టార్ట్ అయింది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ 13 పాపాలు ఉన్నాయి. 13 పాపాలు. 13వ పాపం అవివేకం. ఒకసారి అది కూడా చదవండి, ఆ స్క్రిప్చర్ కూడా. మార్కు సువార్త 7:21. లోపలి నుండి, మనుష్యుల హృదయంలో నుండి. ఆ మనిషి భారతదేశంలో ఉన్నా, చైనాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, శ్రీలంకలో ఉన్నా, ఎక్కడున్నప్పటికీ మనుషుల యొక్క హృదయాల్లో నుండి ఏమొస్తాయంటే దురాలోచనలు, వివేకము. అవివేకం అంటే మనకి, మన భాషలో కరెక్ట్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే బుద్ధి లేకపోవడం. బుద్ధి, డిజర్నమెంట్ అని ఇంగ్లీష్లో అంటారు. బుద్ధి లేదు, బుద్ధిహీనతతో నింపబడి ఉంటారు. సౌలుని రెండు పాపాలు బాగా డామినేట్ చేసింది. రెండు పాపాలు. ఒకటి విషపు చూపు నిలపడం, రెండు అవివేకం. విషపు చూపులోనే అసూయ దాగి ఉంది. అసూయ అంటేనే విషపు చూపు. ఒక పక్షి ఆకాశంలో చాలా ఎత్తులు తిరుగుతుందట. తిరుగుతుంటే దానికంటే కింద ఉన్న పక్షి కింద ఎగురుతుంది. అది కూడా పైన ఉన్న పక్షిని చూసిందట. చూసి దీన్ని ఎలాగైనా సరే పడగొట్టాలి అని చెప్పి ప్లాన్ గీసిందట. ఈ పక్షి పై అంతస్తులోకి వెళ్ళలేదు, కిందకు దిగిపోతుంది.
దాన్ని అందుకోలేదు. తనకి ఏం చేయాలంటే దాన్ని పడగొట్టాలని చెప్పి కిందకు వచ్చిందంట ఒక వేటగాడి దగ్గరికి వచ్చి ఆ పైన తిరుగుతున్నటువంటి పక్షిని పడగొడితే నీకేం కావాలి నేను అది ఇస్తా అన్నాడు. అంటే అన్నాడంత చాలా ఎత్తున ఎగురుతుంది, అంత దూరం మరి నేను వేసేటువంటి బాణాలు వెళ్ళాలంటే ఈ బాణాలు పోవు, నీ చేతుకున్న రెక్కకున్న ఏకులు ఉన్నాయే ఆ ఏకి బాగా పోతాయి,